అందరికీ నమస్కారం. నేను మీ తార. ఈరోజు మీకు దీక్ష గురించి పరిచయం చేయడానికి వచ్చాను. మన విద్యా వ్యవస్థలో డిజిటల్ ప్రయాణం ఎలా మొదలైందో సులభంగా తెలుసుకుందాం. భారతదేశంలో డిజిటల్ విద్యకు తొలి పెద్ద అడుగు దీక్ష. దీక్ష అంటే జ్ఞానాన్ని పంచుకునే డిజిటల్ వేదిక అనే అర్థం. ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠ్యపుస్తకాలు, శిక్షణా పదార్థాలు ఇవన్నీ ఒకే చోట అందుబాటులో ఉండేలా రూపొందించిన జాతీయ ప్లాట్ఫామ్ ఇది. అయితే దీక్ష ఎలా పనిచేస్తుంది? దీని బలమేంటి? ఆ ఆధారం సన్బర్డ్. సన్బర్డ్ అనే ఓపెన్ సోర్స్ వ్యవస్థపై దీక్షను నిర్మించారు. అందువల్ల లక్షలాది ఉపాధ్యాయులు, కోట్లాది విద్యార్థులు ఉపయోగించే కంటెంట్ను సులభంగా నిర్వహించడం, లింక్ మార్చడం, పెంచడం అన్నీ సన్బర్డ్ వల్లే సాధ్యమవుతాయి. క్యూఆర్ కోడ్ పాఠ్యపుస్తకాలు, డిజిటల్ పాఠ్య విషయాలు, ఉపాధ్యాయ శిక్షణ ఇవి అన్నీ దీక్షలో లభిస్తాయి. మరి అవన్నీ సన్బర్డ్ పునాదిపై నడుస్తాయి. అందువల్ల దీక్ష సన్బర్డ్ భారతదేశం యొక్క డిజిటల్ విద్యకు బలమైన పునాది. తరువాతి భాగంలో దీక్ష మనకు ఎలా సహాయపడుతుంది అనేది ఇంకా వివరంగా తెలుసుకుందాం. పార్ట్ 2లో